కూతురైతే ఇలా డైలాగులు చెప్తూ ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినోడిని, నేను మెచ్చినోడిని, నాకు నచ్చినోడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. మీకు నచ్చినోడిని మీరు చూసి తీసుకొచ్చిన వాడిని, వాడికి ఎంత ఆస్తి ఉన్నా సరే నేను చేసుకోను, నా మనసుకు నచ్చిన వాడిని మాత్రమే చేసుకుంటాను అంటూ భారీగా డైలాగులు చెప్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత ఇక్కడున్న డైరెక్టర్ అయితే మాత్రం చాలా బాగా చెప్పారు మేడం. వాళ్ళ డైరెక్టర్ మీరు స్వయంగా మీ నిజ జీవితంలో జరిగినట్టుగానే చెప్పారు. మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా చెప్పినట్టు, సొంతంగా చెప్పినట్టుంది కానీ ఇది కావాలని డైలాగులు చెప్పినట్టయితే లేదు మేడం అంటూ పొగుడతాడు. చెప్పి నా గొంతంతా నొప్పి పుట్టిపోతుంది. అలా వెళ్ళి ఓ 10 నిమిషాలు రిలాక్స్ అవుతాను అంటే ఎక్కడికి వెళ్తున్నారు మేడం అంటే నా పొట్టకి కావాల్సిన ఎనర్జీ తీసుకొని వస్తాను అంటుంది. అందరూ గొంతు నొప్పి పుడితే ఏదో టీయో కాఫీయో తాగుతూ ఉంటారు. గొంతు నొప్పి తగ్గడానికి ట్రై చేస్తారు. ఎవడేంటో పొట్ట నిండా తినేస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. ఇక తానైతే మాత్రం ప్రభా చిన్న కొడుకు రవికి ఫోన్ చేసేసి కావాల్సిన డ్రింక్స్ గురించి చెప్తుంది. కావాల్సిన నాకు మంచి ఎనర్జీ కావాలి అన్నట్టుగా చెప్తూ ఉంటే మీకు ఎప్పుడూ లేనంత ఎనర్జీ యాక్టివ్నెస్ ఇచ్చే టానిక్ నేను పంపిస్తాను కదా మేడం అంటంతో మిమ్మల్ని ఫోన్లో కాకుండా రియల్గా ఒకసారి చూడాలి అంటే తప్పకుండా మేడం ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం అంటాడు. ఇక రవి వాళ్ళిద్దరి విషయం అలా జరుగుతూ ఉండగానే ఇక ప్రభ అయితే మాత్రం రోహిణి వాళ్ళ పార్లర్కి వెళ్తుంది. రోహిణికి అయితే మాత్రం నిన్న ఇవాళలో బాగానే వస్తుంది మనీ అయితే మాత్రం. అలా మనీ వచ్చిన దాన్ని బట్టి లెక్కేసుకుంటూ ఉన్న టైంలో ఇక ప్రభ అయితే మాత్రం పార్లర్కి రాగానే అత్తయ్య ఇదిగో నిన్న ఇవాళ వచ్చిన ఆదాయం అంటంతో బరువు చూస్తే బాగానే ఉంది అది నా ఈ లెక్కేసుకుంటే తొందరలోనే 10 లక్షల అప్పు తీర్చేస్తుంది రోహిణి అని చెప్పేసి కలలుగంటూ వాళ్ళిద్దరూ మీనాక్షి ప్రభ ఊహల్లో తేలిపోతూ ఉంటే ఈలోగా రోహిణి అయితే మాత్రం అత్తయ్య పార్లర్లో పనిచేసే వాళ్ళకి ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తాను. వీళ్ళందరికీ తలా ఒక 3,000, తలా ఒక 4,000, మళ్ళీ పార్లర్ మెయింటైన్ కోసం, రెంట్ కోసం అంటూ మొత్తం స్వాహా చేయగా మిగిలిన రూపాయితోటి ప్రభ ఏం చేయాలో అర్థం కాక ఇలా రోజుకు రూపాయి మిగిలితే 10 లక్షలు అప్పు ఎప్పుడు తీరాలేదు నా ఎలాగోలాగా చేసి ఏదో విధంగా డబ్బు సంపాదించి రోహిణికి నగలు చేయించాలి అని కలలుగంటూ ఉంటుంది. కలలుగంటూ ఇక అక్కడి నుంచి అయితే మాత్రం మీనాక్షిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎలాగోలాగా చేయిద్దాంలే వదిన, ఇల్లంటే 10 లక్షలకు తాకడ పెట్టావు, ఇప్పుడు ఏం తాకడ పెట్టి నగలు చేపిస్తావు అని చెప్పేసి అంటుంది. రోహిణికి తెలుసా నీకు జాబ్ పోయిన విషయం అని చెప్పేసి అడగటంతో మనోజ్ని రోహిణికి జాబ్ పోయిన సంగతి తెలుసమ్మా, జాబ్ కాకపోతే ఇంకొక మంచి జాబ్ దొరుకుతుంది మీకు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అలాగే అత్తయ్య గారు చెప్పమాకండి, అత్తయ్య చెప్తే చాలా బాధపడుతుంది అంటూ నీకు చెప్పొద్దని చెప్పింది కూడా రోహిణి ఏనమ్మా అంటూ ఉండటంతో చూసావా నా కోడళ్ళకి పెళ్లి కాకముందే నేనంటే ఎంత ప్రేమ అంటూ మీనాక్షితో చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఇక అదే టయానికి మీనా బాలు ఇద్దరు కూడా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊళ్ళో బాలాట ఆడుతూ ఉంటే ఆడి అలసిపోయి ఇంక వెళ్తాం ఇప్పటికే చాలాసేపు అవుతుందంటే లేదు ఇంకొక గంట సేపన్నా ఆడాల్సిందే అని చెప్పేసి పిల్లాడు అల్లరి చేస్తాడు రోహిణి కొడుకు. అలా అల్లరి చేయడంతో సరే ఇంకొక గంట సేపు ఆడి వెళ్దాంలే, వాడిని ఎందుకు బాధ పెట్టడం, వాడిని బాధ పెట్టేసి వెళ్ళటం కరెక్ట్ కాదని బాలు మీనా ఇద్దరు కూడా వాడితో కలిసి కాసేపు బాల్ ఆట ఆడుతూ ఉంటారు. అలా బాల్ ఆట ఆడుతూ ఉన్న సమయంలో పిల్లగాడు కారు కింద పడకపోతే ఆగతాయిలకి వెళ్ళి ఆ పిల్లాన్ని కాపాడుతుంది మీనా. ఆ క్రమంలో మీనా కాలు కొంచెం బెనుగుతుంది. ఆ కాలు బెనగటంతో ఇక వాళ్ళ మీద గొడవ వేసుకుంటాడు బాలు. తనకి ఏమన్నా అయ్యి ఉంటే మిమ్మల్ని అందరినీ నెలకి పోగులు పెట్టేసేవాడిని అనడంతో ఇక ఎంతో ప్రేమగా చూస్తుంది మీనా బాలు కల్లి. ఇక బాలు అయితే ఆ క్షణాన వెళ్ళి ఏదో పసరమందు తీసుకొచ్చి మీనా కాలికి కట్టేస్తాడు. మా నాన్నమ్మ చెప్పింది ఈ పసరు రాసుకుంటే చాలా తొందరగా నయమవుతుందంట, కాలు నొప్పి నా చిన్నతనంలో మా నాయనమ్మ ఇలాగే రాసేది నాకు అని చెప్తాడు. అమ్మ మీనా నీ కాలు కొంచెం దెబ్బ తగిలితే నీ భర్త ఎంత అల్లాడిపోయాడో చూడు, నీకేమన్నా అయితే వాళ్ళందరిని అసలు బతికినిచ్చేవాడే కాదు, నీవంటే నీ భర్తకి చాలా ప్రేమ ఉందమ్మా అని చెప్పేసి అంటుంది రోహిణి వాళ్ళ అమ్మ అయితే. అలాగా ఇంకిద్దరూ కలిసి రోహిణిని తీసుకొని ఇంటికి వస్తాడు బాలు. ఏంటమ్మా నువ్వు నడుచుకుంటా చిన్నగా వెళ్ళగలవా, లేదంటే నేను లోపలికి తీసుకొచ్చి దించనా అని చెప్పేసి అడుగుతాడు బాలు. లేదులే నేను చిన్నగా వెళ్ళగలను అంటుంది మీనా. అలా కింద కాలు పెట్టగానే అమ్మ అంటంతో ఇక బాలు పట్టుకుంటాడు. అందుకే నేను ఇందాక మర్యాదగా అడిగాను కదా నిన్ను, వెళ్ళగలవా నేను నుంచి తిప్పనా అంటే పల్నాడు నాగంలాగా పెద్ద ప్రతిజ్ఞలు అయితే చేస్తూ ఉంటావు కానీ చిన్న చిన్న నొప్పులు కూడా తట్టుకొని నడవాలంటే నడవలేవు. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను ఇంట్లో వదిలిపెట్టలేనా నన్ను ఎత్తుకొని ఇక లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక అక్కడున్న పని మనిషి చూసి అయితే మాత్రం అమ్మగారు మీ మనవరాలు కాలికి ఏదైంది, మీ మనవడు మీ మనవరాలను ఎత్తుకొని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అంటుంది అక్కడ ఉన్న పని మనిషి. చాలే ఊరుకోవే నువ్వు నీ మాటలను, బంగారులా గుడికి వెళ్ళిన పిల్లలకి ఏమవుతుంది, అయినా పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎందుకున్నారు, ఏదో సరదాగా ఆ మధ్యలో గడిపేసి వస్తుంటారు అని చెప్పేసి బామ్మగారు అంటూ ఉంటుంది. లేదు బామ్మగారు ఒకసారి చూడండి అంటంతో సరే అని ఇక షీలా డార్లింగ్ చూస్తుంది బాలు వాళ్ళ నాయనమ్మ. ఏంటి రామన్నాడా ఏమైంది నా మనవరాలకి
అంటంతో ఇక జరిగిన విషయం అంతా కూడా పోసుకొచ్చినట్టుగా బాలు చెప్తూ ఉంటాడు. ఇక దిగు అని చెప్పేసి ఇక మీనాన్ని తీసుకొచ్చి అయితే ఇంట్లో వదిలిపెడతాడు. వదిలిపెట్టేసి బండి ఒకటి పక్కకు పెట్టేసి వస్తా బమ్మ అని చెప్పేసి వెళ్తాడు బాలు బయటికి. అంటే మనవరాల బండి కాస్త లైన్లో పట్టిందట్టుంది కదా అని చెప్పేసి అంటంతో మీనా సిగ్గుపడుతూ నవ్వుతూ ఊరుకుంటుంది. ఇక అదే టైంలో వచ్చేసి ప్రభా అయితే మాత్రం మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకైతే తెలీదు. రోహిణికి అయితే మాత్రం నగలు చేయించాల్సిందే. ఆ పూల పిల్లకి చేయించినప్పుడు నా కోడలు కింద చేయించరు అంటూ భర్త మీద తగాదాడుతూ ఉంటుంది. ఊరుకోమ్మా, ఇప్పటికే ఉన్న అప్పులతోటి సతమతం అవుతూ ఉంటే నువ్వు ఇంకా నగలు నగలు అంటూ నాన్నని పీడిస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది కూతురు. నీకేం తెలియదు, నువ్వు ఊరికే అంటూ కూతుర్ని నోరు మోపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని ఓ నమ్మకం. తిరుత్తణిలో కొలువైన ఈ స్వామి గ్రహదోషాలను తొలగిస్తూనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ శిఖరం పేరు తనిగై. అక్కడ స్వయంభూగా కొలువుదీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. 5 అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణిలో ఉంది. శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే శివుడి తనయుడు చేతిలోనే తాను మరణించేలా వరమిమ్మన్నాడట. అప్పటికి పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండటం వల్ల శివుడికి సంతానం కలగదనే ఆలోచనతోనే ఆ వరాన్ని కోరాడట. దానికి స్వామి సరేనడంతో తారకాసుడు ముల్లోకాలను దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. చివరికి బ్రహ్మాది దేవతల సూచనలతో మన్మథుడి పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకు వచ్చేలా చేశాడట. ఆ శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకొని కళ్యాణం చేసుకోవడంతో ఆది దంపతుల తనయుడిగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడకు చేరుకొని సొంతన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యల్లో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఒక భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట. వల్లి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడిని వివాహమాడాలనుకునేది. కొన్నాళ్లకు కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగు బారి నుంచి కాపాడి ఆ తర్వాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట. తనని కాపాడింది స్వామియేనని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు ఇక్కడ వల్లి సమేతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట. వల్లి దేవసేనలతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు 365 మెట్లు ఎక్కాలి. ఏడాదిలోని ఒక్క రోజుకు ఒక్కో మెట్టు చొప్పున మొత్తం 365 మెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు. ఆ రాయి పైన తీసిన చందనానికి స్వామిని అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఆ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు. స్వామిని కరుణాకరుడని అంటారు. రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట. అలాగే డిసెంబర్ 31న ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. న్యూ ఇయర్ ఫస్ట్ ఫెస్టివల్గా పిలిచే ఈ వేడుకల్లో భజన బృందాలు పాల్గొనటం, భక్తులు ప్రతి మెట్టు పైన కర్పూరంతో పాటు కొవ్వొత్తులు వెలిగించటం కన్నుల పండుగగా సాగుతుంది. ఇక సుబ్రహ్మణ్యోత్సవాలను వేల్ కావడి వేడుకలుగాను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటన్నిటితో పాటు ఏడాదికోసారి మార్చిలో 3 రోజుల పాటు స్వామి పైన పడే సూర్యకిరణాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. అంతేకాకుండా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం కానీ, ఏదన్నా మానసిక వ్యాధులు కానీ, శరీర సంబంధించిన వ్యాధులు కానీ
ఇలా చెప్పుకోలేని వ్యాధులతో సతమతమవుతూ ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా తగ్గకపోతే ఈ స్వామి దగ్గరకు వచ్చి వేడుకుంటే తప్పకుండా నయమవుతుందని ఆ ప్రాంత వాసులంతా కూడా గట్టిగా నమ్ముతారు. అంతేకాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వేలల్లో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ స్వామిని నమ్ముకున్న ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కోరిన కోరిక ధర్మబద్ధమైనది కనుకైతే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు గట్టిగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెళ్లి కాని వాళ్ళు కనుక పాలాభిషేకం చేసినా కానీ, సుబ్రహ్మణ్యేశ్వరునికి పాల కావడి కానీ, పూల కావడి, చందన కావడి, ఇలా ఆయనకి ఇష్టమైన కావడి ఏదన్నా కట్టి మొక్కుకున్నా కూడా ఆ స్వామి తక్షణమే ఆ కళ్యాణానికి కావలసిన అన్ని సమూహాలు చేకూరుస్తాడంట. కళ్యాణ గడియలు రానే వస్తాయంట. కళ్యాణం కావడానికి ఉన్న అవధులన్నీ తొలగిపోయి వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారంట. పెళ్ళైన నవదంపతులుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే కూడా వాళ్ళ జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అక్కడ భక్తుల గట్టి నమ్మిక. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సాక్షాత్ ఆ శివపార్వతుల కుమారుడే కాబట్టి ఇక వరాలకు పదవే ఉంది. అంతేకాకుండా ఆయన దేవతలందరికీ కూడా అధిపతిగా ఉంటాడు. అందుకే ఆ స్వామిని ప్రత్యేకించి కూడా అందరూ పూజ వేడుకుంటూ ఉంటారు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.